గంగను బాక్సింగ్‌లో ఓడించడానికి వీరు ఏ స్థాయికి వెళ్లబోతున్నాడు? మరోవైపు డమ్మీ చిన్ని పెళ్లి ఏర్పాట్లు మొదలవ్వడంతో విశ్వనాథం మనసులో కొత్త భయం మొదలవుతుంది. అసలు వీరు వేసిన కుట్ర గంగకు తెలుస్తుందా? పెళ్లి ఇంట్లో ఏదైనా ఊహించని విషయం జరగబోతుందా? ఇదే ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ పెంచుతున్న విషయం. అసలు కథలోకి వెళ్తే డమ్మీ చిన్ని జాతకం, చేతిరేఖలు చూసిన స్వామీజీ చెప్పిన మాటలతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఇచ్చిన జాతకానికి, ఆమె చేతిరేఖలకు అస్సలు పొంతన లేదని స్వామీజీ స్పష్టంగా చెబుతారు. అంతేకాదు, ఆ జాతకంలో ఉన్న అమ్మాయికి ఇప్పుడు పెళ్లి జరిగే సమయం లేదని కూడా అంటారు. ఈ మాటలు విన్న రుద్రకు ఏం చేయాలో అర్థం కాదు. కానీ విశ్వనాథం మాత్రం జాతకాల మాట అస్సలు పట్టించుకోరు. జాతకాలు చూసి జీవితాలు నడవవు, మనం అనుకున్నది మనం చేస్తాం అని గట్టిగా చెబుతారు. స్వామీజీ మాత్రం వెళ్తూ ఒక మాట చెబుతారు. పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి, కానీ జరగాల్సింది మాత్రం జరుగుతుంది. ఆ మాట రుద్ర చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మరో పంతులను పిలిపిద్దామని అనుకున్నా విశ్వనాథం ఒప్పుకోరు. శకుంతలకు ఈ సంబంధం ఇష్టమైందని, మాట కూడా ఇచ్చేశారని చెబుతారు. దీంతో డమ్మీ చిన్ని ఊపిరి పీల్చుకుంటుంది. కానీ రుద్ర మనసులో ఏదో తెలియని అనుమానం అలాగే ఉంటుంది. ఇంతలో మరో పెద్ద ప్రమాదం మొదలవుతుంది. మరుసటి రోజు వీరుకి ఒక ఫోన్ వస్తుంది. అవతలి వ్యక్తి చెప్పిన మాట విని వీరు ఒక్కసారిగా కంగారు పడతాడు. బాక్సింగ్ అకాడమీలో గతంలో వాళ్ళు దాచిపెట్టిన ప్యూన్ తప్పించుకున్నాడట. అతనికి వీరు చేస్తున్న అక్రమ పనుల గురించి చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా గంగను ఓడించడానికి జరుగుతున్న కుట్ర గురించి కూడా అతనికి తెలుసు. ఈ విషయం రుద్రకు తెలిస్తే తన అసలు రూపం బయటపడిపోతుందని వీరు భయపడతాడు. ఎలాగైనా అతన్ని పట్టుకోండి అని తన మనుషులకు ఆదేశిస్తాడు. కానీ అప్పటికే ఆ ప్యూన్ ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగెత్తుతూనే ఉంటాడు. చివరికి అనుకోకుండా రుద్ర కారు ముందుకు వచ్చి పడిపోతాడు. రుద్ర వెంటనే అతన్ని లేపి ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు ప్యూన్ చెప్పిన నిజాలు విని రుద్ర షాక్ అవుతాడు. అకాడమీలో డబ్బులు తీసుకుని మ్యాచ్లను ప్రభావితం చేస్తున్నారని, గంగను ఓడించడానికి కొందరు కలిసి కుట్ర చేస్తున్నారని చెబుతాడు. అంతేకాదు, కోట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకునే వ్యక్తి దీనంతటికీ కారణం అని చెప్తాడు. రుద్రకు వెంటనే వీరు గుర్తొస్తాడు. అతని ఫోటో ఫోన్లో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన ప్యూన్ అతనే సార్ అని చెబుతాడు. అంతే, రుద్రకు అన్నీ అర్థమైపోతాయి. గంగకు జరుగుతున్న అన్యాయం వెనుక వీరునే ఉన్నాడని అతనికి క్లారిటీ వస్తుంది. రుద్ర నేరుగా వీరు ఫామ్ హౌస్కి వెళ్తాడు. రుద్ర అక్కడికి చేరుకునే సమయానికి వీరు తన మనుషులతో మాట్లాడుతుంటాడు. రుద్రను చూడగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు అని రుద్ర ప్రశ్నిస్తాడు. వీరు మాత్రం ఏమాత్రం తడబడకుండా డొనేషన్ కోసం వచ్చిన వాళ్ళు అని అబద్ధం చెబుతాడు. రుద్ర అతని మాటలను నమ్మడు. కానీ ప్రస్తుతం తన దగ్గర పూర్తి ఆధారాలు లేవు. అందుకే వీరుకి ఒక గట్టి హెచ్చరిక ఇస్తాడు. నువ్వు నాకు అబద్ధం చెప్పవచ్చు, కానీ గంగ జోలికి మాత్రం రావద్దు. వీరు కూడా వెనక్కి తగ్గకుండా ఆధారాలు లేకుండా నన్ను నిందిస్తే అది మాటలే అంటారు. అప్పుడు రుద్ర ప్రశాంతంగా ఒక మాట చెబుతాడు. నీ అహంకారమే ఒకరోజు నీ నిజాన్ని నీ నోటితో బయట పెట్టిస్తుంది. ఈ మాట విన్న వీరు బయటకి నవ్వినట్టు కనిపించినా లోపల మాత్రం రుద్ర తనకు ఎంత దగ్గరగా వచ్చాడో అర్థం చేసుకుంటాడు. మరోవైపు గంగకు రుద్ర ధైర్యం చెబుతాడు. నువ్వు బాక్సింగ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టు, కానీ నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనిస్తూ ఉండు అని చెబుతాడు. ఒక బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి స్టేట్ లెవెల్ ఛాంపియన్ అయితే
ఆమెను చూసి ఎంతోమంది ఆడపిల్లలకు ధైర్యం వస్తుందని అంటాడు. నీ గెలుపు నీ ఒక్కదానికే కాదు గంగా, నిన్ను నమ్మే వాళ్ళందరికీ కూడా. ఆ మాటలు గంగలో మరింత ధైర్యం పెంచుతాయి. నేను తప్పకుండా గెలుస్తాను సార్ అని గంగ మాట ఇస్తుంది. కానీ శకుంతల ఇంట్లో మరో సీన్. శకుంతల గంగను జ్యూస్ తీసుకురమ్మని పిలుస్తుంది. అప్పుడే గర్భవతి అయిన ప్రీతి ఆ జ్యూస్ తీసుకొని వస్తుంది. శకుంతల ఆమెను చూసి, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి కదా అని అంటుంది. అప్పుడు ప్రీతి ఆపుకోకుండా మాట్లాడుతుంది. మీ కన్న కూతురికి ఎంత ప్రేమ ఇస్తారో ఈ ఇంటి కోసం కష్టపడుతున్న గంగను కూడా అంతే ప్రేమగా చూడాలి కదా. శకుంతల ఒక్కసారిగా మౌనంగా ఉంటుంది. ప్రీతి ఇంకా చెబుతుంది. బాక్సింగ్ అంటే ఏంటో తెలియని గంగ ఈరోజు ఫైనల్ వరకు వచ్చిందని, ఆమెను తక్కువగా చూడటం కాదు, ఆమెను ప్రోత్సహించాల్సిన సమయం ఇదని అంటుంది. ఆ మాటలకు గంగ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రీతిని హత్తుకుంటుంది. అప్పుడు ప్రీతి ఒక కోరిక కోరుతుంది. నా బిడ్డ బారసాల రోజున నీ చేతిలో గోల్డ్ మెడల్ చూడాలి. గంగ వెంటనే, తప్పకుండా గెలిచి మీ బిడ్డకు ఆ మెడల్ ఇస్తాను అని మాట ఇస్తుంది. రుద్రముఖంలో ఆనందం కనిపిస్తుంది. కానీ దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న వీరు మాత్రం కోపంతో రగిలిపోతాడు. గంగ గెలిస్తే రుద్ర ఆనందిస్తాడని అతనికి తెలుసు. అందుకే అతని మనసులో ఒకే ఆలోచన, గంగ గెలవకూడదు. ఇక విశ్వనాథం ఇంట్లో పెళ్లి సందడి. డమ్మీ చిన్ని పెళ్లికి ఇంకా 3 రోజులే ఉండటంతో ఇంట్లో ఏర్పాట్లు మొదలవుతాయి. అందరూ సంతోషంగా ఉన్నా విశ్వనాథం మాత్రం లోపల బాధపడుతుంటారు. తాను మొదట ఇష్టపడని ఇంటికే తన కూతురి కోడలుగా వెళ్తోంది. అక్కడ ఆమెను ఎలా చూసుకుంటారో అనే భయం ఆయనను వెంటాడుతుంది. సుధ మాత్రం ఆయనకు ధైర్యం చెబుతుంది. మన అమ్మాయికి ఏమీ కాదు, అంతా బాగానే జరుగుతుంది అని ఓదారుస్తుంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఒకటుంది. ఒకవైపు పెళ్ళి 3 రోజుల్లో జరగబోతుంది. మరోవైపు గంగ బాక్సింగ్ ఫైనల్ కూడా దగ్గర పడుతుంది. ఇంతలో వీరు తన చివరి ప్లాన్ వేయడానికి సిద్ధమవుతున్నాడు. అతని దగ్గర ఉన్న కుట్ర బయటపడితే గంగకు న్యాయం జరుగుతుంది. కానీ కుట్ర సక్సెస్ అయితే గంగ గెలుపు మాత్రమే కాదు, ఆమె ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. మరి వీరు గంగను ఆపడానికి ఏం చెయ్యబోతున్నాడు? రుద్రకు నిజం తెలిసిపోయేలోపే అతను తన ప్లాన్ అమలు చేస్తాడా? ముఖ్యంగా గంగ బాక్సింగ్ ఫైనల్కు వెళ్ళే ముందు ఏదైనా ఊహించని ప్రమాదం జరగబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.